కాంగ్రెస్ సోషల్ మీడియా ఎడవన్నెరు పదవులు తీసుకొని ఇళ్ళ వండుడు కాదు. ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రిని తిడుతున్నాడు ఐరన్ లెగ్ అని. ఢిల్లీలో ఎలక్షన్లలో అడుగుపెట్టినావు, మీ కాంగ్రెస్ పార్టీకి సున్నా గుండు సున్నా అని రెచ్చులెచ్చుల మాటలు మాట్లాడుతున్నాడు. ఎవడియాల కౌంటర్ దీనికి చెప్తా వినుర్రి. ఐరన్ లెగ్ అంటే ఎవడంటే కేసీఆర్. ఎట్లా అంటే చెప్తాను. తెలంగాణ పైసలు సంపద దోసుకొని కుప్ప తయారు చేసుకొని దేశ్కి నేత అయితే అని చెప్పేసి దేశంలో ఉన్న కొన్ని పార్టీలను కలుపుకొని తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తా, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ఎన్నికలలో అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటా అని చెప్పేసి అప్పుడు దేశం అంతా తిరిగిండు. ఎక్కడెక్కడ పోయిండు? మహారాష్ట్ర పోయిండు. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళని వాళ్ళతో కలిసి పోటీ చేద్దామని చెప్పేసి మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ ఉన్నోడిని ఒకరిని తీసుకొని వచ్చి ఇది వాళ్ళ అయ్య సొమ్ము అని చెప్పేసి 1,50,000 జీతానికి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నాడు ఒకరిని మహారాష్ట్ర నుంచి. ఏమైండు ఉద్ధవ్ ఠాక్రే? సంక నాకిపోయిండు. కర్ణాటక పోయిండు, దేవేగౌడ వాళ్ళ దగ్గరికి పోయిండు కలిసి పోటీ చేద్దామని. అక్కడ దేవేగౌడ పరిస్థితి ఏమైంది? సంక నాకిపోయిండు. ఇక్కడ జగన్ దగ్గరికి పోయిండు. జగన్ ఏమైంది? 11 సీట్లకు 175 సీట్లల్లో 11 సీట్లకు పరిమితం అయిపోయిండు జగన్. నువ్వు అడుగు పెట్టకున్నా అయిపోవు దరిద్రుడా. మమతా బెనర్జీ దగ్గరికి పోయిండు. మమతా బెనర్జీ ఈడ్చి తన్నది కాబట్టి ఆమె అక్కడ గెలిచింది. ఇంకెక్కడెక్కడ తిరుగుతుంటే అక్కడక్కడ భస్మాసురం పాదమే అది కేసీఆర్ది. ఇంకా సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీకు సిగ్గుందా అసలు? ఎవనయ్య సొమ్మురా పోయి తెలంగాణ ప్రజల సొమ్ము పోయి పంజాబ్ రైతులకు పైసలు ఇచ్చి వచ్చిండి దరిద్రుడు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే అక్కడ పంజాబ్ రైతులకు ఇచ్చి వచ్చిండు పైసలు. ఇక్కడ రైతులకేమో కాళ్ళకు చేతులకు బేడీలు వేసి జైళ్ళలో పెట్టి అక్కడ రైతులకు ఈయనకేమో కారిపోతుందంట పంజాబ్ రైతులకు పోయి పైసలు ఇచ్చి వచ్చిండు. ఢిల్లీలో అడుగు పెట్టిండు కదా. ఏది కేజ్రీవాల్ని పిలిపించుకుంటూ మనం కలిసి పోటీ చేద్దాం, మనమే దేశాన్ని ఏల్దామని చెప్పేసి కేజ్రీవాల్ది ఏమైంది పరిస్థితి? కేజ్రీవాల్ పార్టీ ఓడిపోయింది, లాస్ట్కు దరిద్రానికి కేజ్రీవాల్ కూడా ఓడిపోయా. అంత భస్మాసురం లెగ్గు. అయినా కానీ ఇప్పటికైనా ప్రజలకు నేను చెప్తున్నా, మీకు రుణమాఫీ కానోళ్ళు ఎవరైనా ఉంటే, రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఓటేయకండి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మీకు ఏవైతే పథకాలు అందుతున్నాయో దాన్ని బట్టి మీరు వేయండి ఓట్లు. చురుక అంటారు ఎవరికైనా. ఫస్ట్ గతంలో చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యి గెలిపిరని కూడా చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లల్లో ఒక్కసారి ఓడగొడితే బుద్ధి వస్తుంది. ఎందుకు? మంత్రుల దగ్గర కాంట్రాక్టర్ పైసలు వస్తలేవా? వాళ్ళు బిల్లులు పాస్ చేయించుకుంటలేరా కమిషన్లు తీసుకొని? రైతులకు ఇస్తేందుకు ఏం నొప్పి? ఒక్కసారి సురుక పెడితే తెలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎవ్వని కాడు ఏ ఎమ్మెల్యేకా ఎమ్మెల్యే సోషల్ మీడియా పెట్టుకున్నారు. ఎక్కడ బాయ్ మీది?